హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మాకు తెలిసిన అమ్మాయి హాస్పిటల్ డెలివరీ అయితే అమ్మాయిని చూడడానికి చాలా దూరాన్ని ప్రయాణం చేసి వెళ్ళినామండి. అక్కడికి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చేటప్పటికి చాలా అంటే చాలా పొద్దుపోయింది. అసలే బాగా లేట్ అయిపోయిందని మేము కంగారు పడుతుంటే ఇక్కడ ఒక రైల్లో గేటు 2-3 రైలు పోయిందాక ఈ గేట్ అయితే ఎత్తారండి. ఇంటికైతే వెళ్ళిపోయినాం. ఇంటికి బాగానే షాక్ ఇచ్చింది. మా ఇంట్లో ఉన్న కుక్కపిల్ల పెద్ద పెద్దగా మరుగుతూ ఉంటే ఏముందని చూస్తే షాక్ అయిపోయానండి. నేనే కాసేపు కాలు చేతులు ఏం ఆడలేదు, నాకు ఏం కూడా అర్థం కాలేదు. అలాగే చూస్తూ ఉండిపోయాను. ఎంత పెద్ద పాము ఒకసారి మీరే చూడండి. ఇదైతే మా ఇంటికి వచ్చింది. ఇది వచ్చి ఎప్పుడు ఇరుక్కుందో కూడా తెలియదండి. మేము ఊరు వెళ్ళాం కాబట్టి ఇది అసలు ఎంత భయంకరంగా ఉందో చూడండి. ఆ మెసలో ఇరుక్కొని ఆ పాము అటు ఇటు కదులుతూ ఆ మెసలో నుంచి లాక్కుంటుంటే ఏమి చేయలేకపోయినామండి. చీకట్లు అలాగే చూస్తూ ఉండిపోయినాము. ఎందుకంటే ఒకప్పుడు పూరి కూర్చునేటప్పుడు ఇదే విధంగా వారానికి 2-3 పాములు వచ్చి భయపెట్టేదండి మమ్మల్ని. ఆ రోజులైతే గుర్తు చేసే మాకు కదా ఫ్రెండ్స్. ఎంత పెద్ద పాము, నైట్ అంతా నిద్రే లేదండి. అదే ఆలాపన మళ్ళీ ఇది ఎక్కడ తిరిగి వస్తుందో అనే ఒక భయంతో అలాగే పడుకున్నాం అనమాట. తెల్లారైంది. తెల్లారిన తర్వాత బయటికి వెళ్తే అక్కడ జనాలు గుంపు కూడా ఉన్నారు. ఏంటంటే వాళ్ళ ఇంట్లోకి ఇంకో పాము వెళ్ళిందంట. ఈ పాములు ఎండాకాలం కదండి, పొలాలన్నీ వరికోతలు అయితే కోసేశారు. వాటికి దాక్కోవడానికి సరైన మరుగు లేక, తినడానికి ఆహారం దొరక్క ఈ ఇళ్లలోకైతే వస్తున్నాయి అనమాట. కదండి, ఎప్పుడు గవర్నమెంట్ అర్హులైన వాళ్ళకి మా పూరి గుడిసెలన్నీ తీసేసి ఎప్పుడైతే మంచిగా ఇల్లులు ఇస్తుందో అప్పుడు దాకా ఇలాంటి ఇబ్బందులన్నీ ఎదుర్కొంటూ ఉండాలన్నమాట. ఇది ఫ్రెండ్స్ వీడియో. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.